అనర్థం. ప్రతి చెత్త కూడా ఏదో రోజు పనికొస్తదట. ఎందుకంటే చాలామంది మనం వేస్ట్‌గా పడేసుకున్న చెత్త మీద బతికి జీవనం సాధించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒకసారి బయట చూస్తే ఇప్పుడు మనం వేస్ట్‌గా పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ని, డిస్పోజబుల్ బాటిల్స్‌ని, అలాగే మన ఇంట్లో వేస్ట్‌గా ఉన్న పనికిరాని వస్తువులను పడేస్తా ఉంటే చాలామంది వాటిని ఒక్కొక్కసారి రకరకాలుగా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. అలాగే బయట వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకొని బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగని భారీగా ఏం వచ్చేదనుకోండి, ఏదో ఆ పూట తిండిపోతదనమాట. అయితే ఇక నుంచి చెత్తను కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా చెత్తని సేకరించి ఆ చెత్త ద్వారా కూడా సంపద సృష్టిస్తోంది. అంటే ప్రతి చెత్తకి కూడా ఒక రోజు వచ్చిందనమాట. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 13,326 పంచాయతీల్లో రోజు 3,200 టన్నుల వ్యర్థాలు అంటే చెత్తను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 200 టన్నుల మేరకు సేకరిస్తున్నారు. వచ్చే 2 ఏళ్లలో లక్ష్యాన్ని చేరుకోవాలనేది ప్రభుత్వం ధ్యేయం. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల తీరును కూడా